భూమిని ఐడెంటిఫికేషన్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు సర్వే నెంబర్లు అంటున్నారు కదా, సర్వే నెంబర్ లేవు ఇప్పుడు మీకు. ఆ సర్వే నెంబర్ లేవాలంటే మీరు ల్యాండ్ ఆఫ్ సర్వేను సంప్రదించేసి అక్కడి నుంచి ఆ రికార్డు తీసుకున్న తర్వాత ఆ ల్యాండ్లలో మీ తాతగారి పేరు ఉంటే కోర్టులో వాయిద్యం వేసేసి దానిలో మీరు తగినంత న్యాయం పొందడానికి వీలుంటుందండి. సో మరొక కాలర్ ఉన్నారు, వీరయ్య కరీంనగర్ నుంచి. వీరయ్య గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? సార్ మేము మా అన్నదమ్ముల నాన్న పరిచింది మేము పంచుకున్నాము. పంచుకుంటే ఇప్పుడు నా పంటే అప్పుడు ఒక పావు గుంట అంతా ఎక్కువ ఉండే. నాకు 2005లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. అప్పుడు గింతంతా భూమి కదా మరి నీకే ఉంచుకోరా అని చెప్పి మాకు రిజిస్ట్రేషన్ చేయక రిజిస్ట్రేషన్ పక్కకుంటే కంటే కొంచెం ఎక్కువ ఉంటే అక్కడ నువ్వే వాడుకోవచ్చు అని చెప్పి నాకు దాంట్లో ఏది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీద రాసిండు, కానీ భూమి ఎక్కువ అంటే రాయలేదు. మీ బ్రదరు? మా బ్రదర్స్. ఇప్పుడు ఏమంటుందంటే అప్పుడు ఎక్కువ భూమి ఇస్తున్నాం కాబట్టి దానికి డబ్బులు కట్టి అని ఇప్పుడు మాట్లాడుతాను. ఇప్పుడు రేట్లు పెరిగినాయి కదా, ఎట్లా అది అప్పుడేమో అక్కడ దాకా నీకే అని రాసిర్రు. వీరయ్య గారు, పైసలు కావాలంటారు. వీరయ్య గారు, మనకు 2 రకాల ఇప్పుడు మన హిందువులలో వాళ్ళు ఏంటంటే జ్యేష్ఠ భాగం అని పెడుతూ ఉంటారు. అంటే పెద్దవాడు, కుటుంబం పెద్దవాడు కాబట్టి చాలా కష్టం పనిచేసింటాడు, కుటుంబాన్ని రక్షిస్తాడు కనుక ఎంతో కొంత భాగం ఎక్కువిస్తారని చెప్పేసి పెద్దన్నకు, అంటే తండ్రి తర్వాత అతను ఉంటాడు కాబట్టి ఇది కేవలం ధర్మం ప్రకారం మాత్రం ఇస్తారు. కానీ చట్టంలో అలాంటిది ఏం లేదండి. ఒకవేళ అన్నదమ్ములు ఉంటే అది తండ్రి దగ్గర అంటే మీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితే దానికి మీరు ఈక్వల్ షేర్ హోల్డర్స్ అవుతారండి, మీరు ఈక్వల్గా రావాల్సి ఉంటుంది. అలాంటిది కనుక మీకు రాకుండా ఉంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు సూట్ ఫర్ పార్టిషన్ అని ఒకటి మీరు మీ సంబంధిత కోర్టులో ఫైల్ చేయండి. మీ డాక్యుమెంట్లను తీసుకుపోయి ఇది మేము ఓరల్గా పనిచేసుకున్నాం కానీ చట్టబద్ధంగా పంచుకోలేదు కాబట్టి నాకు భూమి తక్కువ వస్తున్నది కనుక ఈ భూమి నాకు ఇప్పించండి అని చెప్పేసి మీరు కోర్టులో సూట్ ఫర్ పార్టిషన్ అని ఒక సూటు అంటే ఒక దావా మీరు ఫైల్ చేస్తే ఆ కోర్టు వారు అన్ని మీ డాక్యుమెంట్లు చూసిన తర్వాత ఈ భూమి మీ తాత నుంచి మీకు వచ్చిందని నిర్ధారణ అయితే మీ అందరూ నిజానే లీగల్ ఇయర్స్ అయితే మీ అందరికీ సమభాగం వచ్చేస్తుందండి. అట్లా డిగ్రీ పొంది మీరు మీ అన్న దగ్గర నుంచి మీ ఈయనన్న ఆ భూమిని మాత్రం మీరు పొందడానికి అవకాశాలు ఉంటాయి. వీరయ్య గారు సార్ చెప్పండి, ఇప్పుడు హైదరాబాద్లో మీ దృష్టిలో ఉన్నంత వరకు ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న పెద్ద పెద్ద కట్టడాలు ఏమున్నాయి? సరే, ఇప్పుడు కొంతమందికి ఇది ఇబ్బందికరమైన పరిస్థితి అనుకున్నప్పటికీ ఈ మధ్యకాలంలో ఈవెన్ మన హైదరాబాద్ వాళ్ళే గుర్తించినటువంటిది దుర్గం చెరువు ఉందండి. దుర్గం చెరువు చుట్టూ కూడా దాదాపు అది దుర్గం చెరువు సుమారుగా అంటే నాకు పూర్తి సబ్జెక్ట్ ది కరెక్షన్ ఒక 150 ఎకరాల పరిధి విస్తీర్ణం కలిగి ఉన్నది. ఇది సుమారుగా ఇప్పుడు అది ఒక 60-70 ఎకరాలకు కుదించుకపోయింది. అంటే మిగతా అన్నీ కూడా దాదాపు పెద్ద వాళ్ళే దీన్ని ఆక్రమించినట్టుగా మనకు చాలా పేదలు చాలా తక్కువ మంది ఉన్నారు, పెద్దవాళ్ళే ఎక్కువ ఆక్రమించినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నదండి. కాబట్టి వాళ్ళందరి ఒకవేళ ఎలాంటి డిస్క్రిప్షన్ లేదు అందరినీ మేము కూల్చేస్తామంటే దాన్ని కూల్చేయచ్చు ఫస్ట్. రెండవది ఏంటంటే మనకి చెప్పాల్సింది ఏంటంటే మనకు హైదరాబాదుకు హుస్సేన్ సాగర్ ఉందండి. ఇప్పుడు హుస్సేన్ సాగర్లో ఇప్పుడు నెక్లెస్ రోడ్ ఉంది, అది పూర్తిగా అసలు ఎఫ్టీఎల్నే ఉంటుందని నేను భావిస్తా ఉన్నా. ఆ తర్వాత ఇంకా దురదృష్టం చెప్పాల్సింది ఏంటంటే మన సెక్రటరియట్ కూడా సుమారుగా ఉండొచ్చు, అందులోనే ఉండొచ్చు. సెక్రటరియట్ మన సెక్రటరియట్ కూడా సుమారుగా అది బఫర్ జోన్కి ఆనుకొని ఉంటుంది. అంటే కొద్దిగా సబ్జెక్టు కనెక్షన్ అది కూడా సెక్రటరీలు కూడా. తర్వాత రాజ్భవన్కి ఎదురుగా మొత్తం బస్తీ అంతా కూడా ఆల్మోస్ట్ దాదాపు అది ఒక 50 సంవత్సరానికి సుమారుగా ఉంటా ఉన్నది. అది కూడా పూర్తిగా అది ఎఫ్టీఎల్లో ఉన్నట్లుగా నేను భావిస్తామనండి. తర్వాత అదేవిధంగా ఈ హుస్సేన్ సాగర్ని ఆనుకొని ఉన్న చాలా పెద్ద కట్టడాలు, పెద్ద బిల్డింగ్లు కూడా ఐదర్ అవి ఎఫ్టీఎల్లో ఉన్నాయి లేదంటే బఫర్ జోన్లో ఉన్నాయండి. వాటిని గుర్తించేసి ఒకవేళ ఎలాంటి డిస్క్రిప్షన్ లేదు, పెద్దలకు ఎలాంటి తారతమ్యం లేదు అని అనుకుంటే వాటిని తీసేసుకోవచ్చు. ఇంకా విషయం ఏంటంటే ఇక ఇది ఇప్పుడు న్యాయవేదిక ద్వారా చెప్పాలనా లేదా అనే విషయం చూస్తే చెప్పండి. ఇప్పుడు రామోజీరావు గారి ఫిలిం సిటీ ఉందండి, దానిలో చాలా చెరువులు కుంటలు ఉన్నట్లుగా కొద్దిగా మా కొంతమంది ద్వారా తెలిసినదండి. కానీ దానికి ఏం చేస్తారంటే చట్టబద్ధ కల్పించి గత 15 సంవత్సరాల నుంచి ఇప్పుడు అది సిటీ ఎక్కడ కొనసాగుతున్నది, దానిలో అయినా యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది నేను అనుకునేది. ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఈ హైదరాబాద్ను సుందరీకరణ చేయాలని అనుకుంటే ప్రభుత్వం వారు ఎలాంటి శశవిషాలకు లోను కాకుండా పెద్దలు చిన్నలు అనే తారతమ్యం లేదనుకుంటే
ఖచ్చితంగా వీళ్ళందరినీ గుర్తించేసి ముందు నేను అనుకునే వారికి ఏంటంటే ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే మేనేజ్ చేయగలిగే వాళ్ళందరూ ఇల్లు తీసేస్తే ఆటోమేటిక్గా చిన్న వాళ్ళకు రిహాబిలిటేషన్ కలిగిస్తే సరిపోద్ది. ఎస్ అట్లా ఒక న్యాయం చేసినట్లుగా ప్రభుత్వం మనం మరి భావించవచ్చు. దాని ద్వారా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది అవును వాస్తవానికి. కాబట్టి ఇంకా చాలా చెరువులు ఉన్నాయి. ఆ తర్వాత మొన్న సున్నం చెరువు అని ఒకటి ఉంది. ఇప్పుడు మొన్ననే దాన్ని కూల్చేయడం జరిగింది. దాన్ని ఆనుకొని ఉండి వాళ్ళందరూ ఆ బాధితులందరూ చెప్తా ఉన్నారు, ఇవి కూడా బఫర్ జోన్లో ఉన్నాయి సార్ అని చెప్పేసి. అంటే విల్లాలు ఉన్నాయి, వాటికి నోటీసులు ఇచ్చిందని చెప్తా ఉన్నారు. ఒకవేళ నోటీసులు ఇచ్చేస్తే వాళ్లకు న్యాయస్థానాల పైన కూడా న్యాయం దొరకదండి అక్కడ. ఎందుకంటే హైడ్రా ఇస్ ఆల్రెడీ టేకెన్ ఏ డిసిషన్ దట్ ఎలాంటి దాన్ని ఉపేక్షించేది ఏం లేదు అని చెప్పేసి. అలాంటప్పుడు వాళ్ళు తగినంత కోర్టు వారి దగ్గర వాళ్ళ అడ్వకేట్స్ ఉంటారు కాబట్టి, మా వాళ్ళు ఉంటారు కదా, జీపీ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు సమాచారం ఇచ్చేస్తే కోర్టు వారు కూడా స్టే ఇచ్చే అవకాశాలు ఏం లేవు. వాళ్ళందరినీ కూడా ఈ మరి బఫర్ జోన్లోకి వస్తే తీసేవచ్చు. ఎస్ మొత్తానికైతే పెద్ద చిన్న అనేది తేడా లేకుండా తప్పనిసరిగా హైడ్రా కమిషన్ అనేది వాళ్ళ మీద కరెక్ట్ యాక్షన్ తీసుకుంటే మాత్రం చాలా హర్షించదగ్గ విషయమే. సో ఒక కాలర్ ఉన్నారండి, సంపత్ కుమార్ గారు వనపర్తి నుంచి. సంపత్ కుమార్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటి, లాయర్ గారితో చెప్పుకోండి. మొట్టమొదటిగా బీఆర్కే న్యూస్ కండక్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ కి హలో సార్ చెప్పండి. బీఆర్కే న్యూస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ కి వెల్కమ్ చేస్తూ లాయర్ గారికి నమస్కరిస్తూ థ్యాంక్ యూ అండి. రేవంత్ రెడ్డి ఇలాకాల నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి. గత 75 సంవత్సరాలుగా ఈ భారతదేశం భూమి కోసం భక్తి కోసం పోరాడింది. ఓకే, ఎన్నో త్యాగాల ఫలితంగానే మనం స్వాతంత్రాన్ని సంపాదించుకుంది. ఏ భూమి కోసం భక్తి కోసం పోరాడుతున్నామో మన యొక్క ఆశలు ఆశయాలన్నీ బడుగు బలహీన వర్గాల యొక్క కోరికలు ఇవన్నీ. అవునండి. కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి హైడ్రాను మేమేమి వ్యతిరేకించడం లేదు, కానీ స్వాగతిస్తూ కొన్ని సూచనలు ఇవ్వడానికి మీకు నేను ఫోన్ చేయడం జరిగింది. మహబూబ్నగర్ డిస్టిక్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాకాలోనే దాదాపుగా కొన్ని డైరెక్ట్ టాపిక్ రండి సంపత్ గారు. దానికోసం వస్తున్నా. చాలా మంది నిజంగా చెప్తున్నా కదా, చాలా మంది సఫర్ అవుతున్నారు. కానీ ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. దీంట్లో బడాబాబులు ఎవరున్నారో నాకు తెలియదు, కానీ మహబూబ్నగర్ డిస్టిక్ లో ఓకే. సో చెప్తున్నారు ఏంటంటే బడాబాబు అంటే సరైన రీతిలో యాక్షన్ తీసుకోవడం లేదు అని చెప్పేసి అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం హైడ్రాని హర్షిస్తున్నారు కూడా. విషయం ఏంటంటే హైడ్రాను తీసుకొచ్చిందే ప్రభుత్వం. తర్వాత నేను కూడా విన్నాను, హైడ్రా ఇది నా మానసిక పుత్రిక అని చెప్పేసి మన గౌరవనీయులైన చీఫ్ మినిస్టర్ చెప్పి ఉన్నాడు. సో ఏ పర్సన్ కెనాట్ బి ఏ జడ్జ్ ఇస్ ఓన్ కేస్ అని చెప్పేసి, ఏ జడ్జి అవుతున్నాడో ఆ జడ్జి తనకి మళ్ళీ అతను న్యాయం చేయించడానికి కుదరదా కనుక నేననేది ఏంటంటే, ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్ ఆధారంగా మాత్రమే తీసుకోవాలండి. ప్రధానంగా పేద ప్రజల రక్షణ అంటే రైట్ టు లైఫ్ అనే విషయంలో మాత్రమే మనం చర్యలు తీసుకోవాలి. దానికి లోబడి మాత్రమే చర్యలు తీసుకోవాలి. ఎంత పెద్ద చట్టాలు చేసినా, క్రిమినల్ లా చేసినప్పటికీ, మనం ఇతరత్ర రెవెన్యూ లాస్ చేసినప్పటికీ, ఏవైనా కూడా రాజ్యాంగ పరిధిలో మాత్రమే మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు హైడ్రా అనేది తీసుకొచ్చినప్పుడు రాజ్యాంగ పరిధిలో ఉందా లేదా రాజ్యాంగం కల్పించిన ఫండమెంటల్ రైట్స్ను, ప్రధానంగా ఫండమెంటల్ రైట్స్. చివరిగా ఒక క్వశ్చన్ సార్, ఎఫ్టీఎల్లో నష్టపోతున్న బాధితులు ఎవరిని కంప్లైంట్ చేయాలి, ఎవరిని కలవాలి? ఇక ఎఫ్టీఎల్లో బాధితున్న వాళ్ళు ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేసిన సంబంధిత కలెక్టర్ను మనం దానికి అప్లికేషన్ పెట్టుకోవాలండి. మేము ఈ రిజిస్ట్రేషన్ కాగితాలు మాకు ఉన్నాయి, ఆ తర్వాత మేము పర్మిషన్లు కూడా తీసుకున్నాం, అయినా కూడా హైడ్రా అనేది మరి ఇది ఇట్లా మా ఇళ్ళను కూల్చేయడానికి ప్రయత్నం చేసినా లేదు, కూల్చేశారు. కాబట్టి మాకు తగినంత నష్టపరిహారం కట్టించాల్సిందిగా మనం కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకోవాలండి. లేదు కలెక్టర్ గారు పట్టించుకోలేకుంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలి. ఓకే సార్. సో న్యాయవేదిక కార్యక్రమానికి వచ్చి విలువైన సలహాలు అందించినందుకు మీకు ధన్యవాదాలు సార్. నమస్తే అండి. విన్నారు కదా, లాయర్ గారు ఇచ్చిన సలహాల మేరకు మీ న్యాయ సంబంధమైన సమస్యలు పరిష్కరించుకునేందుకు ముందుకు సాగుతారని న్యాయవేదిక ఆశిస్తుంది.